హాయ్, నా పేరు డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ సిఇఓ ఆఫ్ రియల్ టాక్జన్. ఏపీ 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 అమరావతి 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 ఇవి కాకుండా కొత్త శబ్దాలు కొత్త పదాలు మనకు వినిపిస్తున్నాయి. రీసెంట్గా మనం చూసుకుంటే అమరావతి దాదాపు పేరు ప్రపోజ్ చేసి 11-12 సంవత్సరాలు అయింది. కానీ ఫస్ట్ టర్మ్లో చంద్రబాబు గారు సీఎం అయినప్పుడు దానికి చాలా ప్రయత్నాలు చేశారు, చాలా ప్లానింగ్ చేశారు, డిజైన్ చేశారు. అన్ఫార్చునేట్ కన్ఫర్మ్ అయ్యేటప్పటికి కొలాప్స్ అయింది గవర్నమెంట్. తర్వాత రెండోసారి వైసీపీ ప్రభుత్వం వచ్చింది. వాళ్ళు ఏం చేశారు, ఈ అమరావతితో పాటు ఇంకొక 2 సజెస్ట్ చేశారు. వైజాగ్, అమరావతి అట్లా మిగతా ప్లేస్లు పెట్టారు. కానీ అది రైతులు ఒప్పుకోలేదు. రైతులు దాదాపు సంవత్సరాలు, నాట్ నెలలు కాదు, రోజులు, సంవత్సరాలు స్ట్రైక్ చేశారు. దాని మీద వర్షం ఎండనక వాననక అన్నీ చేశారు. అప్పటికీ రాలేదు. ఈ సెకండ్ టర్మ్ 5 సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఎందుకు పెట్టారు, ఎలా పెట్టారు, ఏ ఉద్దేశం ఎవరికీ తెలియదు. పెట్టారు, మనం పెట్టి దాన్ని సాధించారంటే అందరూ 90% ఎగ్నెస్ట్ ఉంటే ఎలా చేస్తాం, చేయలేము. అంతవరకు ఓకే. తర్వాత మళ్ళీ చంద్రబాబు గారు సెకండ్ టర్మ్ సీఎం అయ్యారు. ఈ పాత పెండింగ్ వర్క్స్ ప్లాన్ అనేది అయితే మా గురువు గారు ఒకటి చెప్పేవారు, ఎఫర్ట్ టు డూ మిస్టేక్స్, తప్పులు చేయండి కానీ డోంట్ రిపీట్ ద మిస్టేక్. ఇది క్లారిటీగా ఉంది. ఎఫర్ట్ టు డూ ద మిస్టేక్స్, డోంట్ రిపీట్ ది మిస్టేక్. ఎందుకంటే చేసిన తప్పు చేసిన జిందగీలో పైకి రాదు లైఫ్లో. అది పక్కన పెడితే ఎన్నో ప్రయత్నాలు చేసి లక్కీ ఏంటంటే కూటమి గవర్నమెంట్ ఉంది కాబట్టి మనకి మన స్టేట్కి వచ్చిన సెంట్రల్ నుంచి సపోర్టు తెలంగాణ కానీ కొన్ని రాష్ట్రాలకి రావు. పార్టీ మన ఏపీలో టీడీపీతో పాటు జనసేనతో బీజేపీ కూడా గవర్నమెంట్లో ఉన్నట్టే, అంటే లోనే ఉన్నారు ముగ్గురు. సో వాళ్ళు డిసైడ్ ఏంటంటే మోడీ గారు 2 విషయాలు, అమరావతి క్యాపిటల్ అవ్వాలి, ఇక్కడ హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ అవ్వాలి అనేది ఒక ఉద్దేశం. ఆయన పిఎం అయిన మరుక్షణం నడుస్తుంది. ద వెయిటింగ్ ఫర్ ది మూమెంట్. సో ఏ రాష్ట్రం కూడా క్యాపిటల్ లేకుండా ఉండదండి. కానీ మనకి అన్ఫార్చునేట్లీ 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఆల్మోస్ట్ క్యాపిటల్ లేకుండా బతికాం. ఆల్మోస్ట్ కరోడ్పతిని రోడ్డుపతికి వచ్చేసాం. కానీ ఇప్పుడు ఈసారి ఇప్పుడున్న కూటమి గవర్నమెంట్ జనసేన కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ హ్యాట్స్ ఆఫ్ పెట్టారు. ఎందుకంటే వాళ్ళు అనుకుని మొదటి టర్మ్లో మిస్టేక్ ఏం జరిగిందంటే ప్రొటెక్షన్ రైట్స్ పెట్టుకోలేదు. ఏ గవర్నమెంట్ వస్తే గవర్నమెంట్ మాట్లాడు. ఇప్పుడు ఈసారి అయిన మొన్న అసెంబ్లీ, లోక్సభ, రాజ్యసభలో బిల్లు పాస్ అయిన తర్వాత డ్యామ్ షూర్ ఇప్పుడు నెక్స్ట్ టైం ఎవరు వచ్చినా అమరావతి క్యాపిటల్ కాదు అనే అర్హత కోల్పోయారు. దెర్ ఇస్ నో ఛాన్స్. ఎందుకంటే అమరావతి ఇస్ దట్ మచ్ ఇంపార్టెంట్. అండ్ చంద్రబాబు గారు ప్లాన్ ప్రకారం వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ మన యునైటెడ్ ఏపీ జాయింట్గా ఉన్నట్టు ఎలాగైతే డెవలప్ చేస్తారో చంద్రబాబు గారు, అది ఎవరు మర్చిపోలేరు. ఇప్పటికీ హైటెక్ సిటీలో సైబర్ టవర్స్ అంటే అందరూ అడుగుతారు ఎక్కడుంది బిల్డింగ్. దీని తర్వాత టాప్ బిల్డింగ్స్ వచ్చాయి. కానీ ఆ రౌండ్ బిల్డింగ్ మొత్తం ఐఎస్బి, మైక్రోసాఫ్ట్ అనుకుంటా ఇవి వచ్చిన తర్వాత హిస్టరీ మారిపోయింది. ఐటీ ప్రపంచం అంటే ఇంక మరి ఫస్ట్ పేరు వచ్చేది చంద్రబాబు గారు. ఆయన విజనరీ లీడర్. కానీ ఎంతోమంది మన జైల్లో అరెస్ట్ చేసిన ఎంతోమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫ్రమ్ అమెరికా మాట్లాడారు, సపోర్ట్ ఇచ్చారు, మద్దతు ఇచ్చారు ఎన్ఆర్ఎస్. సో ఫైనల్గా సాధించి ముద్ర వేయించుకొని హ్యాపీగా ఉన్న సందర్భంలో మన అపోజిషన్ లీడర్ ఎవరైతే ఉన్నారో కొత్త స్టేట్మెంట్ ఇచ్చారు. మావి గన్, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. ఈ మావి గన్ ఏంటి, మనం చాలా రకాల గన్ చూసాం. ఈ మావి గన్ ఏంటంటే ఎక్కడి వచ్చింది, ఎలా వచ్చింది, ఎవరు సజెస్ట్ చేశారు, నాలెడ్జ్ ఉండి చేశారా, నాలెడ్జ్ లేకుండా అందరికీ అర్థం కాదు. ప్రస్తుతం మీడియాలో ట్రోలింగ్ అంటే మావి గన్, అదే గన్ అనుకుంటాం. మావి గన్ అంటే గన్ కాదు, గన్ లాంటి డెసిషన్ పేరు. సో దాన్ని రకరకాల మంది రకరకాలుగా విశ్లేషిస్తున్నారు. దీని వెనకాల అంతరం ఏంటి, ఎందుకు పెట్టారు, అది మచిలీపట్నం, అమరావతి, గుంటూరా, అది ఇంకేమైనా ఎవరైనా పేరుకి సంబంధించిందా, ఊరికి సంబంధించిందా అనేది చర్చలు జరుగుతున్నాయి. ఏదైనా ఒక 5 years సీఎంగా, కొన్ని సంవత్సరాలు అపోజిషన్లో ఉండి ఆయన కూడా 12-13 సంవత్సరాలు రియల్ అంటే పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉండి ఇలాంటి నిర్ణయం జనరల్గా సామాన్యులు ప్రజల కోసం మనం ఆలోచిస్తే రాష్ట్ర అధ్యక్షుడిగా లేదా అపోజిషన్ లీడర్గా అందరూ ఆల్ అదర్ పార్టీస్ హ్యావ్ ఓటెడ్ ఎక్సెప్ట్ వైసీపీ గాయపోయింది.
ఎందుకు గాయపోయింది అనేది మనకు తెలియదు. సో ఒకవేళ ఆయన అయిపోయింది ఏదో అయిపోయింది తప్పు, ఇప్పుడు కనీసం మనం లెటర్స్ అపోజిషన్ లీడర్గా కూడా సపోర్ట్ చేయాలి. ఫస్ట్ టైం ట్రై చేశారు, ఫెయిల్ అయ్యారు, ఓకే దట్స్ గాన్. ఇప్పుడు కనీసం ఆయన సపోర్ట్ ఇచ్చింటే ఆయన కొద్దిగా వాల్యూ పెరిగేది. సపోర్ట్ ఇవ్వకుండా కాకుండా మళ్ళీ అపోజ్ పెట్టి ఈ పేరు పెట్టాం మావిగన్ జనాల గుండెల్లో రైలు పైలు కడుతుంది. సో దాని మీటింగ్ ఏ పేరు ఉంది ఎవరు మనం డిస్కస్ చేయదు కానీ, బట్ వాట్ ఎవర్ డెసిషన్ ఈజ్ టేకెన్ ఈజ్ నాట్ ఎ కరెక్ట్ డెసిషన్ అని అనిపిస్తుంది పబ్లిక్లో. ఎందుకంటే ఇంత ఇండియాలో వందలు పార్టీస్ ఉన్నాయి, కానీ ఈ ఒక్క పార్టీ అందరూ అమెండ్మెంట్ బిల్లుకి ఓకే చేసి వీళ్ళు మాత్రం ఓకే అంటాడు. అదేదో ఒక పర్సనల్ పగ అట్లా అనిపిస్తున్నారు. ఎందుకంటే ఏ లీడర్ అయినా ప్రజలకితో పాటు ఉంటే పైకి వస్తాడు, ప్రజలకి విరుద్ధంగా ఉంటే మీకు తెలుసు పరిణామం ఏంటో. సో ఓవరాల్గా చంద్రబాబు గారు జనసేన పార్టీ బీజేపీ పార్టీ కలిసి కూటమిగా కంబైన్డ్గా కామన్ గోల్స్ పెట్టుకున్నారు. నాకు తెలిసి ఈ రెండు ఇప్పుడు అమరావతిని ఇంకెవ్వరేమైనా క్యాపిటల్గా మార్చలేరు అనేది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఆల్రెడీ 15,000 కోట్లు శాంక్షన్ చేశారు. దీన్ని బట్టి మిగతా కంపెనీ అదానీ, అంబానీ, టెస్లా, గూగుల్ టాప్ ఆఫ్ ది టాప్ దిగ్గజాలు ఏపీలోకి వస్తున్నాయి. సో ఈ పరిణామం చూసుకుంటే ఏపీకి మంచి రోజులు వచ్చాయి. ఈ అపోజిషన్ వల్ల మళ్ళీ కొద్ది డిస్టర్బెన్స్ వచ్చింది, కానీ ఓవరాల్గా పబ్లిక్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్ మనకంట. అండ్ అట్లీస్ట్ ఇప్పుడు ఉన్న అనాలిసిస్లో మీరు చూసుకుంటే లిటరసీ యంగ్ ఓటర్స్ ఎక్కువ ఉన్నారు. మేబీ 35-40% ఉండొచ్చు. ఒక 30-40 ఇయర్స్ ముందు అసలు ఓటింగ్ శాతం 30%, 40%, 50%. ఇప్పుడు 60, 70, 80. సో ఎడ్యుకేటెడ్ ఓటర్స్ ఎక్కువైపోయారు. అంతకుముందు అన్ఎడ్యుకేటెడ్ ఓటర్స్ ఉండేవారు. సో దానివల్ల దే నో హౌ టు సెలెక్ట్ దర్ లీడర్. 5%, 10% ఇటు అంచనాలు తేడానో ఓవరాల్గా దే డిసైడ్. పబ్లిక్ నువ్వు డబ్బులు ఇచ్చావనో, ఇప్పుడు జగన్ గారు ఆయన టర్మ్లో చాలా అంటే స్కీమ్స్ పెట్టారు. ఆ స్కీమ్ డబ్బులు వేశారు, పని చేసినోడికి చేయనోడికి కూడా డబ్బులు పడ్డాయి. అది పాజిటివ్గా తిరగాలని పోయి నెగిటివ్గా తిరిగిపోయింది నాకున్న నాలెడ్జ్ వరకు. అది డబ్బులు తీసుకున్న ఓట్లు వేయాలి, డబ్బులు తీసుకుని ఒక దగ్గర ఓట్లు వేసింది ఇంకో దగ్గర. ఎందుకంటే దే వాంట్ ద స్టేట్ టు బి డెవలప్డ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అట్టడికి వెళ్ళిపోయింది ఇప్పుడు. అది ఏపీని తెలంగాణ ఏపీకి విడగొట్టడం అక్కడ ఇంకొక నాయకుడు హస్తం ఉంది. అది బయటకి ఇప్పుడు నేను చెప్పను, కానీ వాళ్ళు స్టేట్ పైకి రావాలని మన స్టేట్ని విడగొట్టారు. తెలుగులో సామెత ఉంది, నాకు ఒక్క కన్ను తీసినా పర్లేదు, ఎదురడం అంతా 2 కళ్ళు తీసేయండి. అక్కడ ట్రంప్ గారి వైఖరి అలాగే ఒకలాగా ఉంది, ఇక్కడ వైసీపీ వైఖరి అట్లా ఉంది. సో పబ్లిక్ ఇప్పటికైనా ఈ అనుభవాన్ని సీఎంగా ఉండి అంత లో క్లాస్ థింకింగ్ అంత కరెక్ట్ కాదేమో అని నా ఒపీనియన్. తప్పులు చేస్తుంటాం, ఎవ్రీబడి చేస్తాం, అందరూ చేస్తారు పైనుండి కిందగా. కానీ ఆ తప్పులు సరిదిద్దుకునే అవకాశం వచ్చినప్పుడు సరిదిద్దుకుంటే బెటర్ అనేది నా ఫీలింగ్. ఎందుకంటే ఏపీ గ్రోత్ని ఎవరు ఆపలేరు, తెలంగాణ గ్రోత్ని ఆపలేరు, ఏపీ గ్రోత్ని కూడా ఆపలేరు. ఎందుకంటే ఏపీకి విజనరీ లీడర్ ఉన్నాడు అక్కడ. ఇప్పుడు ఆల్రెడీ చాలా వరకు లక్షల కోట్లు డిస్కషన్ ఉన్నాయి. ఫేజ్ బై ఫేజ్ డబ్బులు రావడం మొదలు పెడితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. ఇప్పుడు మన రియల్ ఎస్టేట్ పెరగాలన్నా, దేశ జీడిపి పెరగాలన్నా, ఇన్ఫ్లేషన్ ఇవన్నీ చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్టేట్. ఆ విధంగా మేబీ నెక్స్ట్ 4-5 ఇయర్స్లో రూపురేఖలు మారిపోతాయి. ఒక ఫేజ్ 1 వస్తుంది. ఎవరైతే ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్టర్ కానీ, బిల్డర్ కానీ, బయర్స్ కానీ, ఏజెంట్స్ కానీ కాన్ఫిడెన్స్ రెండో టర్మ్లో ఏపీ రెండో టర్మ్లో దెబ్బతిన్న వాళ్ళందరూ కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. అటు చెన్నై కానీ, ఇటు బెంగళూరు కానీ, ఇటు పూణే కానీ, ఇటు హైదరాబాద్ కానీ. అంటే సెంటిమెంట్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ సెంటిమెంట్ అనేది కంప్లీట్ దెబ్బతిన్నారు. దాన్ని ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సీఎం చంద్రబాబు గారు ఏం చేస్తున్నారంటే కాన్ఫిడెన్స్ని రీబిల్డ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఆ వేవ్ అన్నట్టు, అంటే అందరూ వెళ్ళిపోలేదు, కొంత శాతం కొంత పర్సంటేజ్ వరకు వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళందరూ తిరిగి రావడానికి ఎలాంటి ప్లాట్ఫామ్ కావాలి, ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి అనేది సీఎం గారు ప్లాన్ చేస్తారు. సో ఆల్రెడీ రావడం మొదలుపెట్టింది వలసలు. ఎవరైతే వెనక్కి వెళ్ళిపోయారో వాళ్ళు ముందుకు తెరడానికి అనేకమైన సన్నాహాలు చేస్తున్నారు, అనేకమైన పాలసీలు చేస్తున్నారు, స్కీమ్స్ ఇస్తున్నారు, ల్యాండ్ పూలింగ్ ల్యాండ్ ఇస్తున్నారు. సో ఇట్లాంటి అన్నీ జరుగుతున్నాయి. ఓవరాల్గా అమరావతిగా ఏపీలో అమరావతి క్యాపిటల్గా ఉంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి.
మనకున్న ల్యాండ్ విజినిటీ కానీ, గ్రీనరీ కానీ, పాలసీలు కానీ, అండ్ ఆల్మోస్ట్ సెంటర్ విజయవాడకి నాకు తెలిసి 1-2 అవర్స్ ఉంటుంది, 1 అవర్ డిఫరెంట్. సో గుంటూరు విజయవాడ ఒకటి ఇంచుమించు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, కొద్ది మాడిఫై చేస్తున్నారు. అక్కడ విశ్లేషిస్తే కనుక నేను పేరు చెప్పని ఒకరిద్దరు మనుషుల పేర్లు మావి కానీ 1 or 2 లెటర్స్ యాడ్ చేసి డిలీట్ చేస్తే అది ఇండివిజువల్ నేమ్ అనుకోవడం కరెక్ట్. ఇండివిజువల్ నేమ్ అని రాష్ట్రం పేరు పెట్టకూడదు. ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ కరెక్ట్. సో ఇప్పటికైనా అపోజిషన్ లీడర్ దగ్గర పబ్లిక్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే, వాళ్ళు చేసిన తప్పులు ఎప్పుడైనా బీజేపీ అని కాంగ్రెస్ అని ఎవరైనా సరే మొదటి సీఎం వెళ్ళిపోయి రెండో సీఎం వచ్చాడు, మొదటి సీఎంని తిడతాడు, నువ్వు ఇది చేసాను. మళ్ళీ ఫస్ట్ సీఎం మళ్ళీ వస్తే ఈయన తిడతారు. అది కాదు చేయాల్సింది. స్టేట్ లీడర్, పొలిటికల్ లీడర్స్, ఎమ్మెల్యే, ఎంపీలు అందరూ ఏం చేయాలంటే, మన రాష్ట్రానికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, రాష్ట్రానికి ఎటువంటి ఫెసిలిటీస్ కావాలి, ఎటువంటి ఎమ్యూనిటీస్ కావాలి, ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి అనేది చేసి ఆ పాయింట్స్ మీద గవర్నమెంట్తో మాట్లాడుతూ కోఆర్డినేటర్ సహకరిస్తే విన్ విన్ సిచ్యువేషన్. అపోజిషన్ లీడరు లేదా రూలింగ్ గవర్నమెంట్ కలిపి చేస్తే పబ్లిక్ విల్ బీ హ్యాపీ. 6-7 కోట్ల పాపులేషన్ ఉన్నదాన్ని ఎన్నో ఉన్నాయి. కాదు ఇక్కడ అపోజిషన్ పార్టీ ఏంటి, అపోజిషన్ అంటే ఏంటి, రూలింగ్ గవర్నమెంట్ అపోజ్ చేసిన అపోజిషన్ అంటారు. అపోజిషన్ ఏం చేస్తుంటే వాళ్ళు స్కిన్ సేవ్ చేసుకోవడానికి, వాళ్ళ మాట నిలబెట్టుకోవడానికి బాబు గారికి ఎగ్నెస్ట్కి వెళ్ళాలి, కూటమి గవర్నమెంట్ ఎగ్నెస్ట్కి వెళ్ళాలి అని అనుకొని ఈ మావిగన్ అనేది కదిపారు. బట్ మావిగన్ ఈజ్ గోయింగ్ టు, నాకు తెలిసినంతవరకు గోయింగ్ టు ఫెయిల్. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ విత్ కూటమి గవర్నమెంట్. ఎందుకంటే పబ్లిక్లో ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తారు, ఇండస్ట్రీస్ పిలిచారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుతున్నారు, పోర్టుల గురించి మాట్లాడుతున్నారు, రోడ్ల గురించి మాట్లాడుతున్నారు. అంతకుముందు 5 yearsలో అదేం జరగలేదు. ఎంతసేపు స్కీమ్లో డబ్బులు వేసామో అన్నా. ఇక్కడ అలా కాదు. స్కీమ్స్తో పాటు స్ట్రక్చర్ అంటే స్టేట్ డెవలప్మెంట్కి ఏం కావాలి, ఫస్ట్ మనకు కావాల్సింది మనీ కావాలి. 7 లక్షలు 10 లక్షల కోట్లు అప్పు కడుతున్నారు, ఇంట్రెస్ట్ కట్టడం అంత డబ్బులు లేవు. ఇది యునైటెడ్ ఏపీ ఉన్నప్పుడు రెవెన్యూ జనరేషన్ ఉంటుంది, అక్కడ రెవెన్యూ జనరేషన్ లేదు. ఏపీకి బిల్డ్ చేసుకొని 0 లెవెల్ నుండి మొదలు పెట్టాలి. కాబట్టి కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. విటమిన్ ఎం అనేది లేకపోతే ఎక్కడ కూడా సక్సెస్ కాదు. ఆ విటమిన్ ఎం రావడానికి ఏమేం కావాలని ఒక డీటెయిల్ ప్లాన్ ఫర్ నెక్స్ట్ 5 years వేసి ఎక్కడి నుంచి వచ్చే అవకాశం, దావోస్ కానీ అమెరికా కానీ రకరకాల ప్లేసులకు వెళ్ళి తీస్తున్నారు. చాలా వరకు ఒప్పందాలు అయ్యి డాక్యుమెంటేషన్ ఉంది, ప్రాసెస్ ఉంది. అవి అయిన తర్వాత ఫండ్స్ స్లోగా రిలీజ్ అవుతాయి. కానీ కొద్ది టైం, రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ 1 day, కొద్ది టైం పడుతుంది. నేను రియల్ ఎస్టేట్ చెప్తా, OKT అనే ఫార్ములా, ఓపిక, కోరిక, తీరిక, ఈ 3 ఉంటే డెఫినెట్గా సక్సెస్ అవుతారు. అంతేగాని మనం ఇవాళ అనుకునే చాక్లెట్ కొన్నట్టు 5 రూపాయలు 10 రూపాయలు కొనేది కాదు కదా. సో దానికి ప్రజలకి కొద్దిగా సహనం ఉండాలి, ఉన్నది కూడా. అపోజిషన్ లీడర్ అనేది పక్కన పెడితే మిగతా ఆల్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. వీళ్ళు కూడా సహకరిస్తే ఇంకా స్పీడ్గా వెళ్తారు, ఇంకా స్టేట్ డెవలప్ అవుతుంది, ఇండస్ట్రీస్ వస్తాయి, ఫండ్స్ వస్తాయి, FDI వస్తుంది. సో ఇవన్నీ కూడా గమనించుకుంటే మనకు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ గ్రోత్ని అయితే నేను వైజాగ్లో చదువుకున్న కేంద్రీయ విద్యాలయంలో, అక్కడ సగం చదువుకున్న తర్వాత వచ్చాను. సో వైజాగ్కి ఉన్న పొటెన్షియల్ కానీ, ఆంధ్రాకి ఉన్న పొటెన్షియల్ కానీ, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. అమెరికాలో ఇంజనీరింగ్ ఎవరైతే మనం MS చేసి వెళ్తున్నారో, ఎవ్రీ 4th engineer ఇన్ అమెరికా ఈజ్ ఫ్రమ్ ఇండియా. బాగా గమనించండి. ఎవ్రీ 4th engineer ఇన్ ఇండియా ఈజ్ ఫ్రమ్ సౌత్. ఎవ్రీ 4th engineer ఇన్ సౌత్ ఈజ్ ఫ్రమ్ యునైటెడ్ ఏపీ. చెక్ చేసుకోండి అనాలిసిస్. మన వాళ్ళు అక్కడ $10 గంటకి $8-10 చేసినా మన వాళ్ళు సంపాదించినంత అమెరికన్ సిటిజన్ సంపాదించట్లేదు కొన్ని సందర్భాల్లో. అటు రెస్టారెంట్స్ అవ్వచ్చు, ఇటు గ్యాస్ పంప్స్ అవ్వచ్చు, పెట్రోల్ పంప్స్ అవ్వచ్చు, హాస్పిటల్స్ అవ్వచ్చు, క్లినిక్స్ అవ్వచ్చు, ఎక్కడైనా హోటల్స్ కావచ్చు, ఎక్కడైనా మన వాళ్ళదే అంటే మన వాళ్ళ పేరు చెప్తే వాళ్ళు భయపడుతున్నారు. ట్రంప్ మొదలుపెట్టింది ఏంటంటే వాళ్ళ సిటిజన్స్కి జాబులు రాకుండా, వాళ్ళ సిటిజన్స్కి ఇన్కమ్ రాకుండా మనం కొట్టేస్తామని అదొక మైండ్ సెట్లో ఉంది. అందుకనే నిన్న మనం చూసుకుంటే 30,000-40,000 మంది ఎంప్లాయీస్ని సింగిల్ షాట్లో ఆర్కెళ్ళి రాత్రి ఈమెయిల్ పంపించి పింక్ స్లిప్ ఇచ్చేసి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. అందులో ఇండియా నుండి 12,000 మంది ఉన్నారు. ఇప్పుడు ఆ 12,000 మంది పరిస్థితి. బట్ ఓవరాల్గా నాకు తెలిసి గల్ఫ్ కంట్రీస్ యుద్ధం వల్ల దాదాపు 50-55 లక్షల మంది రిటర్న్ వస్తున్నారు ఇండియాకి. ఇన్ని వచ్చినా మన మోడీ గారిని అప్రిషియేట్, ఇండియా వార్ వచ్చినా, తారీఫ్ వేసినా, ఏదైనా ఇండియాని ఫోర్కాస్ట్ చేసి
మంచి పొజిషన్ ఉన్నదంటే అది మోడీ గారికి క్రెడిట్. ఇప్పుడు ఏపీకి కూడా ఆయన ఒక అండగా ఉన్నాడు, సపోర్టివ్గా ఉన్నాడు, రైల్ కారిడార్ ఇచ్చాడు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి మనం కూడా రాజకీయ నాయకుల్లా కాకుండా వాట్ క్యాన్ బి డన్ అట్ ద ఫాస్టర్ టైం విత్ ఇన్ లెస్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఆలోచిస్తున్నారు. సో దానికి మన అందరం కూడా సహకరిస్తే కనుక ఆయన 5 సంవత్సరాలకు 4 సంవత్సరాలు రీచ్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఒక్కసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి శాలరీస్ వచ్చి కొన్ని కెపాసిటీ పెడితే జీడిపి పెరుగుతుంది, ఓవరాల్ స్టేట్ పెరుగుతుంది. అది జరిగి తీరుతుంది. ఒక సంవత్సరం ఇటైనా. సో ఓన్లీ సజెషన్ అంటే మనం ఎవరైతే అపోజిషన్ లీడర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఒకసారి రీథింక్ చేసి రూలింగ్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే అందరికీ విన్ విన్ సిచ్యువేషన్ వస్తుందని నా కోరిక. థ్యాంక్ యూ.